అమ్మ చెప్పండి, ఈ రోజున గుంటూరు ఒక్క చోటే పశ్చిమ నియోజకవర్గం ఉంటే ఈరోజు రాష్ట్రం దేశం అంతటా పాకింది. తెలిసిందే కదా, ఆ మాట నేను చెప్పలేకపోతున్నాను. దీనిపై మీరు ఎలా స్పందిస్తున్నారు? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. మీరు స్పందించడం కాదు, దేశమంతా ఉన్న ట్రాన్స్జెండర్లందరూ కూడా బాధపడే విషయం. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ అయ్యుండి ఒక మహిళ పట్ల ఇట్లా అసభ్యంగా ప్రవర్తించి ఇట్లా చేయటం అన్నది చాలా ఘోరం. ఇలాంటిది ఎవరికి కూడా జరగకూడదని చెప్పి మా కమ్యూనిటీ అందరం కూడా చాలా బాధపడుతున్నాం తెలిసిన కాడి నుంచి కూడా. ఎందుకంటే ఈ ట్రాన్స్జెండర్ వ్యక్తి ఎక్కడుంటాడో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, ఆమె మరి ఏ పరిసరాల్లో ఉంటుందో కూడా మాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం ఆమెను మేము కూడా చూడటం, ఇదే ఫస్ట్ టైము. మాకైతే మేము ఫలానా అని తర్వాత తెలిసింది. కాకపోతే ఆమె ఎక్కడో తెనాల్లో ఉంటుంది, ఆమె ఇండివిజువల్గా ఉంటుంది అని తెలిసింది. ఆమెకు ఒక గురువు అని నాని గురువు అని అట్లా అది కూడా ఉండదంట. ఆమె ఇండివిజువల్ లైఫ్లో ఉంటుందంట. మాతో సత్తు సంబంధాలు అన్నాయి, కమ్యూనిటీ వాళ్ళతో ఉండవంట. ఉండక మాకు తెలియకపోవడం జరిగింది. తెలిసాక మేము మన శివమ్మ గారు మేము అక్కడికి వెళ్ళి మేము మాట్లాడేటప్పటికి మేము ఇదైపోయాము, ఏ మనిషి ఎవరు ఏంటి అని చెప్పి. తర్వాత కనుక్కుంటే పలానా అని తెలిసింది. అది గొడవ జరిగిన వాళ్ళకి ఏదో రిలేషన్ అండి, వాళ్ళ చుట్టాలంట. అయినప్పటికీ కూడా ఇది ట్రాన్స్ ఉమెన్గా ఆ అమ్మాయి ఉండి కూడా ఇలా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమెను ఇష్టాసారంగా ఆమె రోడ్డు మీద కొట్టి ఆమెని వీడిచి ఆమెని దుర్భాషలాడుతూ చేసినందుకు చాలా సిగ్గుపడుతున్నాము. ముందుగా ఆ కుటుంబానికి మా ట్రాన్స్జెండర్ తరఫున అందరి తరఫున కూడా క్షమాపణ కోరుకుంటున్నాము. అలాగే మన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారిని కూడా క్షమించమని అడుగుతున్నాము. ఎందుకంటే మాకు ఒక గుర్తింపు, ఒక స్థాయినిచ్చిన నియోజకవర్గంలోనే ఇట్లాంటి ఘటన జరగటం మాకు చాలా చిన్నతనంగా ఉంది. ఎందుకంటే మా గుంటూరు జిల్లాలో గుంటూరు సిటీలో ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా చాలా కట్టుబాట్లతో, చాలా నిబంధనలతో చాలా కంట్రోల్గా ఉంటాం. మేమందరం కూడా మహిళల పట్ల చాలా మేము గౌరవప్రదంగా ఉంటాము. కానీ ఫస్ట్ ఈ అమ్మాయి ఇట్లా చేయటం వల్ల మా అందరికీ కూడా చాలా బ్యాడ్ నేమ్ రాబోతుంది. కొంతమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ అమ్మాయి ఒకతే అక్కడ దాడి చేసిన అమ్మాయి, ట్రాన్స్జెండర్లు అంటున్నారు. దానికి మేము ఖండిస్తున్నామంటే ట్రాన్స్జెండర్లు ఎవ్వరు కూడా కాదు, అమ్మాయి ఒకతే వెళ్ళి, అది కూడా వాళ్ళ చుట్టాలు కాబట్టి అక్కడ రిలేషన్ బట్టి వాళ్ళు కొంచెం ఇది చేశారు. ఒక డౌట్ ఉంది, సినిమాలో చూపిస్తే ఒక తన్ను ఎగిరి పడినట్టు అలా తంతే మీ దెబ్బ అంత ఎగిరి పడ్డారు అంటే మిమ్మల్ని రౌడీలు కానీ ఎవరన్నా ఇలా కొట్లాట్లు వీటికి ఏమైనా యూజ్ చేసుకునేది కూడా మీ మధ్యన ఉంటుందా? అసలు మేము నిజమైన ట్రాన్స్జెండర్స్ ఎక్కడ కూడా కొట్లాట్లకు కానీ రౌడీలకు సంబంధించిన కార్యకలాపాలు కానీ కూడా మేము ఇన్వాల్వ్ చేయమండి. మా కమ్యూనిటీ వాళ్ళందరూ ఏదో భిక్షాటం చేసుకుంటాము, మా ఇళ్ళకెళ్ళి మేము ఏదో ఉంటాము. ఎందుకంటే మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మాకు అమ్మ నాన్న ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. కానీ ఇంత ఘోరంగా కూడా మా ట్రాన్స్లో ఎవ్వరు కూడా లేరు. ఇదే ఫస్ట్ అండి మేము చూడటం కూడా. అమ్మాయిని చూసి మేము కూడా అదిరిపోయాం. ఎందుకంటే మాకు సీనియర్ అది కానీ 30-40 సంవత్సరాల నుంచి మేము కమ్యూనిటీలో ఉంటున్నాము. ఇలాంటి ట్రాన్స్జెండర్ మేము ఎక్కడా చూడలేదండి. ఆడవాళ్ళని ఇట్లా కూడా కొడతారా అన్నది మాకు తెలిసింది. ఎందుకంటే ఈమెకు మీరు ఇలా చేసిన ఆమెకు మీరందరూ కలిసి ఎలాంటి శిక్ష విధించాలని మీకంటే ఒక కమిటీ ఉంటుంది కదా. మేము కమిటీలో లేవని వాళ్ళు అంటున్నారు, కానీ లేకపోతే మీరందరూ కమిటీ ప్రకారం వాళ్ళు నడవాల్సిందే కదా. మీరు ఏ శిక్ష విధించాలనుకుంటున్నారు? ఈ అమ్మాయిని ఇప్పుడు లా అండ్ ఆర్డర్కి వ్యతిరేకమైన పని చేసింది కాబట్టి ఈ అమ్మాయికి పోలీస్ స్టేషన్లో శిక్ష విధించినప్పటికీ తర్వాత ఆ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి అదేదో రిమాండ్ కట్ట అంటారు కదా, ఆ బయటకు వచ్చినప్పుడు ట్రాన్స్జెండర్లు కంపల్సరీ కూర్చోబెట్టి అమ్మాయిని కంపల్సరీ మాలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, మాలో కొన్ని ఇది ఉంటుంది కాబట్టి శిక్ష కంపల్సరీగా ఆమెకి ఇది ఇస్తాము. ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇండివిజువల్ లైఫ్ గడపడానికి అటు అమ్మ వాళ్ళ దగ్గర ఉండరు, ఇటు నాని గురువుల దగ్గర ఉండకుండా వీళ్ళ మధ్యన ఒక పార్ట్నర్ని, ఒక భర్తని ఎంచుకుని వాళ్ళతో ఉంటూ ఇలాంటి కలాపాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. వీళ్ళందరి వల్ల కూడా మా అందరికీ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు అర్ధనారీశ్వరుని రూపం అంటే శివుని రూపం. అవును, శిక్ష కూడా మీ చేతుల్లోనే విధించేది కూడా మీరు అయితే నేనేమంటున్నాంటే ఇంకో అలా కాదు. ఇప్పుడు ఎవడైతే మీ ఇలా చేసిందో రేపు ఇప్పుడు బయటకు వస్తారు కదా, మీలో మీ కమిటీలో తప్పు అయిపోయింది అని అంటే ఒప్పుకుంటారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సామాజిక మామూలుగా చూడకుండానే అత్యాచారం చేస్తేనే వేరే రాష్ట్రాల్లో చంపేశారు మొన్న 32 మందిని. ఇది ఒక సామాజిక అత్యాచారం చేసినట్టు అంటే మానభంగం చేసిన దానికంటే నేరం. మరి దీనిపై మీరేమంటారు?
అమ్మ అంతంత పెద్ద నిర్ణయాలు అయితే మేము తీసుకోము. మా కమ్యూనిటీలో అయితే, మా యూనిటీలో అయితే మేము కలుపుకోమమ్మా. ఇది ప్రభుత్వానికి అలాగే లా అండ్ ఆర్డర్కి ఎటువంటి సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్లు ఉపయోగించి ప్రభుత్వం వారిని చేయమని కోరుతున్నాం. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి కంపల్సరీ శిక్ష అనుభవించాలమ్మా. తద్వారా వ్యవస్థ అంతా కూడా తప్పు చేశారంటాం బాగోలేదు. అమ్మాయి తప్పు చేసింది, అది మేము చూసాము, మేము మాట్లాడాము. కాబట్టి మేము కూడా అమ్మాయిని మేము సపోర్ట్ చేయట్లేదమ్మా. సపోర్ట్ చేయకుండానే అమ్మాయికి కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని అలాగే ఉన్న న్యాయాన్ని కూడా కోరుకుంటున్నాం. తప్పుకి ప్రోత్సహించి ఇలా చేయమని చెప్పిన వ్యక్తిని ఇప్పుడు టీడీపీకి సంబంధించి ఏ వ్యక్తి అయితే ఉందో అతనిపై మీరేమంటారు? తప్పుని ప్రోత్సహించటం అన్నది మేము మీరు కాదు, అతను ప్రోత్సహించి ఆమెను పంపించారు కదా, అదే ఖండించాలి. ఏదైనా పార్టీ, ఈ పార్టీ కానివ్వండి ఇంకో పార్టీ కానివ్వండి, తప్పు అన్నది జరగకూడదు. కానీ వాళ్ళు బెనిఫిట్ పొందటానికి పార్టీను అడ్డం పెట్టుకునో అది అడ్డం పెట్టుకునో ఇది తప్ప. వాళ్ళ పర్సనల్ గొడవలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి, కానీ పార్టీలను దీంట్లో లాక్కూడదు. ఓకే.